వెల్కమ్ టు IPM న్యూస్. ఘనంగా అన్న తారక రామారావు 23వ వర్ధంతి మన ఇచ్చాపురంలో పాత బస్టాండ్ కూడలి పార్టీ సీనియర్ నాయకులు కాళ్ళ ధర్మారావు గారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాలలతో పాలాభిషేకంతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని 23వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నామని, ఆయన లేని లోటు మాకు విషాదాన్ని మిగిల్చింది అని కాళ్ళ ధర్మారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్కాత ఢిల్లీరావు, అంబటి లింగరాజు, సాది సహదేవ్ రెడ్డి, సాలినా ఢిల్లీ, కాల అర్జునుడు, కొండశంకర్, నందకజాని, చాట్ల తులసీదాస్ పాల్గొన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఢిల్లీని అడిగొట్టిన తాకట్టు పెట్టిన రోజుల్లో పేద బలహీన బడుగు వర్గాల నుండి హరిజన గిరిజన వెనుకబడిన తరగతుల ఆత్రాల నుండి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. కూడు కూడు గుడ్డ నినాదంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు 1982లో ఈ పార్టీని స్థాపించి సుమారు 8 మాసాల 13 రోజుల్లో కాంగ్రెస్ కూకట వేలతో పెకిలించి ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తేవడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 23వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నందుకు ఒక రకంగా బాధగా ఉంది. ఇంకా ఆయన తలుచుకుంటే ఈ దేశంలో అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ ఎంతో ఈ జాతికి ఈ రాష్ట్రానికి ఆనాడు పట్టెడు అన్నం పిడికిడి అన్నం కూడాను తెల్లటి అన్నం తినడానికి దిక్కులేని సమయం. అప్పుడు కిలో 2 రూపాయలు బియ్యానికి అందించి అందరి పేదవాళ్ళ తాలూకా ఆకలిని తీర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. ఈరోజు ఈ ఇచ్చాపురం స్వేచ్ఛానగరం నడిబొడ్డున మొన్న కొంతమంది అవినీతి పరులు, దుష్టులు, దుర్మార్గులు ఇక్కడ ఈరోజు దుష్ట శక్తులు అడుగుపెట్టి కలంకం తెచ్చినందున దానికి ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు చూడలేకపోయినందున మేమంతా ఆయనకి ఈరోజు పాలాభిషేకం చేసి మేము కృతజ్ఞతలు తీర్చుకున్నాము. స్వర్గీయ కాంగ్రెస్ పార్టీ దివంగతులు రాజశేఖర రెడ్డి గారు కూడాను ఎంతో మనస్తాపం చెందారు. ఆ దుస్తుని ఈ గడ్డపై పాదం మోపినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక భాగంగా చేసుకొని చేపట్టడం జరిగింది. ఇంకా ఒకప్పుడు కేంద్రం 600 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే 400 రూపాయలు అప్పటి కాంగ్రెస్ వాళ్ళు జోబులు వేసుకొని 200 రూపాయలు మాత్రము పేదలకి అందించారు. అటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు మొదట 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. ఈ నెల నుండి మళ్ళీ అది 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడికి దక్కింది. అటువంటి మన చంద్రబాబు నాయుడికి ఈ ప్రజలు మర్చిపోవద్దని, ఇంకా ఇచ్చిన హామీలన్నీ కూడాను ఆయన నెరవేర్చడం జరిగింది. ఇవ్వని హామీలు కూడాను ఆనాడు ఒంటరి మహిళ మన ఎజెండాలో లేదు, మేనిఫెస్టోలో దాన్ని కూడాను ప్రజల తాలూకా కోరిక మేరకు నెరవేర్చడం జరిగింది. ఇంకా 125 సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువచ్చి అన్ని రకాలుగా పేద బలహీన బడుగు వర్గాల వారికి చేరువుగా ఉండాలనేసి అందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లుగా కృషి చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పట్టణం యావత్తు గర్వించేలా ప్రతి వార్డులోనూ ఈ
చంద్రబాబుకి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టాలని అన్ని వార్డుల్లో దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని అందులో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకా పాలాభిషేకం కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇది ఇవాల్టి IPM న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.